మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతుండడం కలవరపరుస్తోంది. కొన్నిసార్లు విమానం గాల్లో ఉండగానే సాంకేతిక లోపాలు ఏర్పడ్డా అదృష్టవశాత్తు ప్రమాదాల నుంచి బయటపడుతుండగా, మరికొన్ని సందర్భాల్లో అది తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. తాజాగా రష్యాలో మరో విమానం కుప్పకూలిపోయింది. దీనిలో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయినట్లు తెలుస్తోంది. ఇది మరోసారి విమాన ప్రయాణాలపై భయాన్ని కలిగిస్తోంది. అమురు ప్రాంతంలో చైనా సరిహద్దు సమీపంలో అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన AN-24 ప్యాసింజర్ విమానం కుప్పకూలింది. బ్లాగో వెస్ట్ చెన్స్క్ నుంచి టిండాకు బయలుదేరిన ఈ విమానంలో 43 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది సహా మొత్తం 49 మంది ఉన్నారు. వీరిలో 5 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టిండా ఎయిర్పోర్టుకు 15 కిలోమీటర్ల దూరంలో ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో రెండోసారి ల్యాండింగ్ ప్రయత్నంలో విమానం రాడార్ నుంచి అదృశ్యమై కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. విమానం ATCతో సంబంధాలు కోల్పోయిన వెంటనే గాలింపు చర్యలు ప్రారంభమై శకలాలు గుర్తించారు. ఘటనా స్థలంలో భారీ మంటలు ఎగసిపడుతున్నాయి. రెస్క్యూ బృందాలు మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాద తీవ్రతను బట్టి ప్రయాణికులు ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. మరణాల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. విమానం ల్యాండింగ్ చేస్తుండగా వాతావరణం అనుకూలించలేదని తెలిసింది. రెండోసారి ప్రయత్నించే క్రమంలో రాడార్ నుంచి అదృశ్యమైంది. అంగారా ఎయిర్లైన్స్ AN-24 విమానం చైనా బోర్డర్ సమీపంలోకి వెళ్లగానే ఉన్నట్టుండి ATCతో సంబంధాలు కోల్పోయింది. టిండా చేరడానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో భారీగా మంటలేగిసి పడుతున్నాయని, ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా అనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీని వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ల్యాండింగ్ సమయంలో పైలట్ తప్పిదమేమైనా ఉందనే కోణంలో కూడా విచారిస్తున్నారు.